చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. మేము ఇప్పుడు ఏంటంటే మేడారం బయలుదేరినాం. ఇది ఇంకా అనిపించేది ఇల్లు ఇల్లు తర్వాత చూపిస్తాం. అది ప్యాలెస్ స్వర్ణ ప్యాలెస్. ఇప్పుడు బయటికి రావా చీకటిగా పడతాను. ఇక ఈమె బిడ్డ ఇప్పుడు బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇగో వీళ్ళ ఇంటికాడ ఉన్నాం. మా హైదరాబాదు మా అత్తగారు వాళ్ళ ఇల్లు అది. ఇప్పుడు మేడారం బయలుదేరుతున్నాం. డైరెక్ట్ కన్మార్ పోతాం, మా ఇంటికి పోతాం. మా ఇంటి నుంచి మేడారం పోవాలి. ఇది ప్లాన్. పోమా ఇక వెళ్దామా? అంటారు వీళ్ళ ఇల్లు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా వాళ్ళ ఇల్లు వాళ్ళకి సూపర్. ఏమంటావు దివ్య? వీళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేసి చూపిస్తాం ఫ్రెండ్స్. ఒక రోజు చేస్తాం. ఓకే ఫ్రెండ్స్ వెళ్దాం. ఇక ఏ టైం అవుతుందేమో. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? ఇప్పుడు టైం వచ్చి అబ్బో 4:30 అయింది. పోయేసరికి 9-10 అవుతుందో. పోదాందా? రైట్ దివ్య, బాయ్. ఎంజాయ్. మెల్ల నిమ్మలంగా పోతాం. ఓకే ఎంజాయ్. సిద్దిపేటలో ఆగినాం ఫ్రెండ్స్. సిద్దిపేటలో ఇది కొత్తగా పడ్డది హోటల్. ఇక్కడ ఆగినాం. అటు పోతే కరీంనగర్. మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినాం. సేమ్ ఈ కార్లోకి వచ్చినాం. ఇలా ఆగినాం. ఒక 10 నిమిషాలు ఆగిపోవాలి. ఈ నుంచి ఏమైనా ఉంటుంది తినాలి. ఇలా ఎగ్ బజ్జీలు ఉంటాయి. ఇలా మనం ఎప్పుడైనా ఎగ్ బజ్జీలు తింటాం ఫ్రెండ్స్. ఎగ్ బజ్జీ ఉంటే ఎగ్ బజ్జీ తింటాం, లేకపోతే లేదు. తాగుతా చాయ్? తీసుకురాపోయే. పైసలు నీ దగ్గరనే పెట్టుకొని మళ్ళీ అంటావు. అబ్బా ఒక 10 నిమిషాలు కూర్చోవాలి ఫ్రెండ్స్. కొత్తగా మంచిగా వేసిరీడ. మంచిగా మాసం అంటే బాటసారు లాగనీకి. చెమ్మలోరి కిలికిలి అంటారు చెమ్మలోరిలు. అబ్బా ఇక్కడ పోయి బా చలి కూడా చమక్ ఉంటుంది చలి. చీకట్ల జర్నీలు చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. అబ్బా మన బండి ఆడ పెట్టినాం, ఇటు వచ్చినాం. మేము 6:30కి వచ్చినాం. 4:30కి వచ్చినాం. 6:30కి అంటాను. ఇప్పుడు 6:30 అయితే అంటాయి. చాయ్ తీసుకొచ్చింది. గట్టు పోదాం బా. గిడ కూర్చుంటావు. గటాన పోదాం దా గిట్లా కూర్చో. అబ్బా కూసో కప్పులు ఇట్లా పక్క కానాలే. ఏమైతే ఇక్కడ కూసో చిల్ అవుదాం దా. ఎంత అయింది టైం? 6:30 అయింది. ఇది 7 అయిందా? 7 అయింది ఫ్రెండ్స్. మేము పోయేసరికి 8:30-9 అవుతుంది. ఎందుకంటే నిమ్మలంగానే పోతాను నేను కూడా. తీసుకో చాయ్ తాగల గరం కావాలా? ఏమంటారు ఫ్రెండ్స్? నాకు ఛాయ్ పిచ్చి బాగుంటుంది ఫ్రెండ్స్. ఛాయ్ అంటే పానం కోసుకుంటుంది.
అలా బ్యాగ్ చూడు అట్లేం లేదు ఇట్లేం లేదు కాదు. ఎంత తీసుకున్నారు చాయ్కి? 15 రూపాయలు కూడా. అబ్బో చలికాలం అని. ఫ్రెండ్స్ మా అమ్మ చెప్పాలి, ఇప్పుడు మా అమ్మ చెప్తున్నాం. చెప్పు అత్తమ్మ. మేము ఏడున్నాను చెప్పు. నువ్వు వంట చేసి పెట్టు, అన్నం వండు వచ్చేసరికి. అత్తమ్మ ఏం చెప్పాలి నాకు చెప్పండి. నువ్వు దగ్గరికి రా. అత్తమ్మ సిద్దిపేటలో ఉన్నాం. సిద్దిపేటలో ఉన్నామంటే ఎందుకంటే అవునత్తమ్మా. నిజంగా నిజంగా సిద్దిపేటలో ఉన్నాం. 8:30-9 వరకు వస్తాం. 8:30-9 గంటల వరకు వస్తాం. నిజంగా నిజంగానే సిద్దిపేటలో ఉన్నామా? సిద్దిపేటలో ఉన్నాం, ఇప్పుడే ఆగినాం. వస్తాం చేపట్ల. నీళ్ళు తెచ్చుకోదామని వస్తాను. నీళ్ళు తెచ్చి మళ్ళీ రేపు పొద్దుగాల మళ్ళీ హైదరాబాద్ పోతాం. సరే తీయాలి. సరే తీ మళ్ళా. నిజమే ఉండు, వస్తాం గంట లోపల. సిద్దిపేటలో ఆగినాం. సరే తీ మళ్ళా. నమ్మతలే ఇక. మా అమ్మకు సర్ప్రైజ్ ఇచ్చినాం ఫ్రెండ్స్. సిద్దిపేటలో ఉన్నప్పుడు చెప్పినాం ఇక. చలో పా. టైం ఎంత అయింది? 8:30 అయిందా? టైం వచ్చి ఎంతనా? 7:30 అయితే 8:30. 7:35. 7:35 అంటే మనం పోయేసరికి 8:30 అయితే కావచ్చు. అంతేనా? 19:35 అంటే 7:35 కరెక్టే. పా బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. మనం పోయేసరికి ఏ టైం అవుతుందో చూడాలి. ఒక ½ అవర్ కంటే ఎక్కడో కూర్చున్నాం ఇక్కడ మనం. రైట్. ఏమైంది? ఎప్పుడు వస్తారని అడుగుతుంది. ఎవరు? చిన్నది. 4 రోజులకు వస్తామని చెప్పు. 4 రోజులు. 4 రోజులకు వస్తామని చెప్పే. పోదాం ఫ్రెండ్స్. ఇక చీకట కొద్ది చలి పెడుతుంది. మన బండికి కూడా మంచిగా ఉరికి అలసిపోయింది. దీనికి కూడా జర రిలాక్స్ చేద్దామని ఆగినాం. ఈ బ్యాగ్ కూడా నాకే పెడుతుంది. నేను బ్యాగ్ పట్టుకోలేం పట్టుకోదు, అదో బాధ. పడుకో. అరే బాయ్. ఎందుకు రండి మన అన్నారు బిడ్డ.
కొత్త పట్టుకుని ఎంత వెరైటీగా అక్కడ వస్తుందో చెప్పిన అక్కడ వస్తుందో దీనికి రాదు. రాదు. అట్లా చూద్దాం. వచ్చినాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఏ టైం అయిందంటే ఇప్పుడు చూద్దాం. టైం 8:43 అవుతుంది. మా అమ్మ వచ్చే వరకు అట్లనే కూర్చుంది. ఈ పెట్రోల్ ఎంత అయిపోయింది? 3 ఒక్కొక్కటి వచ్చింది. హెల్మెట్ ఇంట్లో పెట్టే కాదు. ఈ పురుగులు అని చూడండి ఫ్రెండ్స్, హెల్మెట్కి ఎన్ని వచ్చినాయో. అన్ని పురుగులు. తిన్నాం అన్నం? ఇప్పుడే తిన్నా. ఏం కూర? చికెన్. చేయలే? సరే అయితే. అబ్బా అబ్బా 4:30కి బయలుదేరితే 8 అయింది. అంటే 4 గంటల జర్నీ. ఇక ఈవినింగ్ టైంలో ఇంత సరిపోతుందిలే. మా ఇల్లు చూడండి ఫ్రెండ్స్, నైట్ టైంలో ఇట్లా ఉంటుందని ఇక వీటికి రావాలనిపిస్తుంది ఫ్రెండ్స్. మా వాళ్ళను చూసుకోవాలి అని హెల్ప్ అడుగుడు అందరినీ. మామ చూడండి ఫ్రెండ్స్, మా ఇంటికి అయితే మీకు ఏమైనా ఇల్లే లేవు ఇక్కడ. అక్కడ అది ఊరు, అదంతా ఊరు. ఇక్కడ చూడండి ఎట్లుందో. జర సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పాపం మా వాళ్ళకు ఏముండదు, ఒక బోరే తీయాలి, నీళ్ళకు కష్టమవుతుంది. ఇంకోటి మా వాళ్ళతో నేను ఉండాలి. అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఒక కన్ను కరెక్ట్గా కనబడదు, ఒకటే కన్ను మంచిగా కనబడుతుంది. మీరు అర్థం చేసుకొని మీరు సపోర్ట్ చేస్తే మా వాళ్ళని నేను మంచిగా చూసుకుంటా ఫ్రెండ్స్. మంచిగా చూసుకోవాలని ఉంది. అర్థం చేసుకుంటాను ఆశిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మా ఇల్లు, మా కథ ఒకసారి చూడండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఏదైనా చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడే వచ్చిన, ఇప్పుడు ఇక అయిపోయింది. ఇక రేపు మార్నింగ్ కొన్ని నీళ్ళు ఇట్లా తీసుకొచ్చి మేడారం బయలుదేరాలి. రేపు మార్నింగ్ ఏ టైం బయలుదేరుతాం చూద్దాం. తెలుగులో ఏం లేవు. ఆ టీవీ బంద్ చేయపోయినా? సౌండ్ తక్కువ బంద్ చేసి ఏమొద్దు కానీ అన్నం తిందాం. ఇక ఈ షూలు అమ్మ నా కోసం వేనీళ్ళు పెట్టింది ఫ్రెండ్స్.
అవి నువ్వు కడుక్కుంటావా అని ఇవన్నీ వెళ్తే కడుక్కోవాలి ఇప్పుడు మనం. ఇక వెన్నీ వెళ్ళు కడుక్కో. నాకు పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు ఫ్రెండ్స్, ఒక సామాన్య జీవి కోరికలు ఉండే కోరికలే. మంచిగా అందరినీ మంచిగా చూసుకోవాలా, మనలో హ్యాపీగా చూసుకోవాలా, అంతే. మేడం నేను జాతర పోతాను ఇంకా పొద్దుగాల నీళ్ళు గిల్లు తెచ్చి పోతుంది. పప్పు కూర మాది ఫ్రెండ్స్, ఆదివారం ఇలా పప్పు కూర చేసుకుంది మా అమ్మ. గింతగానం తిన్నాను ఇప్పుడు, ఈ రాత్రిపూట ఇప్పుడు తిని పండు నేను ఇక దిగి అట్లా అని చెప్తాను. పెట్టుకొచ్చిన తిన్నాను. మా బెడ్లో వేసుకున్నాం మంచాలు. ఎరా కూర్చోవాలి ఒకటి కూర్చుంది కదా, తీసుకో. మా అన్న ఉంటే ఇంకా రాకుంటూ ఉండేది మాకు అన్నీ ఎత్తుponదా. ఇలా నేనే వండుకుంటా, ఇన్న ఆమె వంటది గతనికి వెళ్తాను. అబ్బా అన్న తింటాను వానమ్మా, తింటాను నానే. ఈ టైంకి ఏం దుమ్ముడే 11 అవుతుంది టైం, 11 10 అవుతుంది. ఈ 10కి దమ్ముతాను. అబ్బా జర్రంత వచ్చింది వెన్నెల, కొంచెం అంత ఉంది వెన్నెల ఫ్రెండ్స్. చూడండి పక్క పొంటు కిందలు ఉండేది, మాట్లాడడానికి కూడా మనుషులు ఉండరు. ఇట్లాంటి సిచ్యువేషన్లో మా వాళ్ళను ఉంచి నేను ఇక మా వాళ్ళ స్కూళ్ళు ఉన్నాయని హైదరాబాద్లో ఉండు మనసు ఏమంటారు ఫ్రెండ్స్, ఏమంటారు మనిషి ఆడ ఉండు కానీ మనసు ఏం మంచిగా ఉండదు ఫ్రెండ్స్ నాకు. చూడండి ఇట్లాంటి సిచ్యువేషన్ మా ఇల్లు, అంటే మా హోమ్ టూర్ వీడియో చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది మా ఇల్లు ఎటువంటి సిచ్యువేషన్ ఉందో. మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళ సపోర్ట్ నాకు ఉంటే నేను మా వాళ్ళని మంచిగా చూసుకుంటా, మా వాళ్ళని మంచిగా చూసుకోవాలి ఫ్రెండ్స్. మా అన్నను చూసిరు కదా ఫ్రెండ్స్, ఆయన చనిపోయిండు. ఆయన చనిపోయిన కాంచెల్లే ఇంకా ఒక తమ్ముడు, ఇప్పుడు ఇద్దరున్నాం. మా అన్న చనిపోయిండు, నేను ఒక్కనున్నా. అంటే ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్లో నేను బ్రతుకుతానో కొంచెం అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నానో కూడా మీకు అర్థం చేసుకోండి. మళ్ళీ 3 బిడ్డలు, అమ్మ నాన్న ఇటు మంచిగా చూసుకోవాలి, అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలు తీస్తా ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి వీడియోలు తీసి మంచి మంచి వీడియోలు తీసే బాధ్యత నాది. మీకు సపోర్ట్ ఉంటే నన్ను ముందుకు నడిపించిన వాళ్ళు అవుతారు. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎట్లా కామెంట్లు అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు ఏం చూపించాలి ఇక్కడ అర్థం కాక లైట్లు ఇక్కడ వెన్నెల చూపిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏం చూపించినా కనబడేది. పక్క పంట ఇండ్లు ఉంటేనేమో కనబడుతుండే, ఇక్కడ ఏం లేవు ఇండ్లు. ఇంట్లోకి వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్, నేను ఇంట్లోకి వెళ్ళిపోతున్నా. తప్పకుండా మీ సపోర్ట్ ఉంటే నేను ఏంటంటే ఫ్రెండ్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, నాకు కన్ను కనబడేది. నా వీడియోలు చూసేవాళ్ళకి తెలుసు ఈ సంగతి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అర్థం చేసుకొని మీ పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే మా అమ్మ నాన్న ఫస్ట్ మంచిగా చూసుకోవాలి. ఇటువంటి సిచ్యువేషన్లో నేను ఇక వీళ్ళని విడిచిపెట్టి హైదరాబాద్ ఉండడు నాకు అస్సలు ఇక అది అయితలేదు. మీ సపోర్ట్ ఉంటే నేను ఇక్కడికి వస్తా, ఒక చిన్న రూము, చిన్న ఇల్లు కట్టుకొని మా అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలని నాకు చాలా ఉంది ఫ్రెండ్స్. బాధతోనే హైదరాబాద్లో ఉంటున్నా, నేనేం సంతోషంగా ఉంటాను ఫ్రెండ్స్.
నాకు అక్కడ ఉండాలని కూడా లేదు, వీళ్ళని వదిలేసి. ఇన్ని రోజులు అంటే మా అన్న చనిపోయిన బాధలు ఉన్నా, ఇక ఇప్పుడు అన్నీ మళ్ళా మా అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి, పిల్లల్ని మంచిగా చూసుకోవాలి. హైదరాబాద్లో ఉండు ఎందుకంటే నేను పెళ్ళి అయిన తర్వాత హైదరాబాద్ పోయినా మా పిల్లలు చదువుకుంటారు కాబట్టి ఆడ వీళ్ళ చదువులు అట్లా ఇట్లా అని ఉండుడైంది ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే నేను ఇక్కడికి వస్తా ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి మా అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి. దయచేసి అర్థం చేసుకోరి, మీ సపోర్ట్ ఉంటే నేను సామాన్యుని ఫ్రెండ్స్. నాకు పెద్ద కోరికలు ఏం లేవు. మా అమ్మ నాన్నను మంచిగా చూసుకోవాలి, అందరినీ మంచిగా చూసుకోవాలి, ఇంతే ఇక. గంతే ఇక. ఒక నార్మల్ వ్యక్తికి ఉండే కోరికలే నాకున్నాయి, అంతే. మంచిగా చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా శక్తి నాకు ఇయ్యుర్రి, గంతే. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు కామెంట్లు ఏమనిపించిందో కామెంట్ చెప్పండి. మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి ప్రాంతంలో మా వాళ్ళని విడిచిపెట్టి ఉండడం కూడా నాకు అస్సలు మనసుకు చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. అర్థం చేసుకోర్రి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా చేయాలనుకున్న పనులు చేయగలుగుతా ఫ్రెండ్స్. లోపలికి వెళ్దాం. రేపు పొద్దున మేడారం బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. నేను అంటే ఇక రేపు ఇక్కడ నుంచి మా ఇంటికాంచి వెళ్ళి మేడారం బయలుదేరుతాం. అది రేపటి వీడియోలో వస్తుంది ఫ్రెండ్స్, చూడండి. రైట్, నేను అప్పాలు తింటాను అని, బెల్లం అప్ప నాకు ఒకటి ఇవ్వని, నేను తింటా. అయిపోయినా మీ బెల్లం అప్పాలు? మైలం అంటే ఇక ఉంటాయా మరి? మీ ఎన్ని ఉన్నాయి? అయిపోయినాయి, వచ్చినాయి మీ కూడా? ఒకటి చాలు ఇప్పుడు, ఎందుకే రాత్రిపూట ఏం తింటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అప్పు బాయ్.